ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోదావరిఖని లక్ష్మీనగర్ ప్రాంత మహిళా మనులు గోరంటాకు వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై గోరంటాకు వేడుకల్లో మహిళలతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ పురాణాల్లోని గోరంటాకుకు ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. మన సంస్కృతిలో పడచమ్మాయిల చేతులు గోరంటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెప్తుంటారని తెలిపారు. ఏళ్ల నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నామన్నారు. ఆషాఢ మాసం వచ్చిందంటే ఏ ఇంట్లో చూసినా గోరంటాకు సందడే కనిపిస్తుందన్నారు. గోరంటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలు కూడా రుజువైందని అన్నారు. వచ్చిందంటే మహిళలందరూ కూడా ఒక చోట చేరి గోరింటాకు వేడుకల్ని జరుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు లక్ష్మీనగర్లో ఉన్న మా మహిళా సోదరిమణులంతా కూడా ఒక చోట చేరి గోరింటాకుని సేకరించి అందరూ కలిసి ఇక్కడ ఐక్యతతోటి గోరింటాకు పండుగను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చి ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా గోరింటాకుకి చాలా చరిత్ర ఉంది. పురాణం నుంచి కూడా పురాణాల్లో ఎప్పుడు మనము చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. సీతమ్మ వారు లంకలో ఉన్నప్పుడు వారి కష్టాలని గోరింటాకి చెట్టుకి చెప్పుకోవడం, ఆ తర్వాత తను ఆ గోరింటాకు చెట్టుకి ఒక వరం ఇవ్వడం, మహిళలంతా ఇష్టంగా ఈ గోరింటాకుని ధరించాలని. ఇవాళ సాంప్రదాయకంగా అలాగే ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని మనం ఎప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సమయంలో ఆడవాళ్ళకి ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది గోరింటాకు. ఇంతే కాకుండా కేవలం ఈ ఆషాఢ మాసంలోనే కాకుండా గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. చాలా వాటిలలో ఈ గోరింటాకు పౌడర్ని మనం వాడుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు మనతో చెప్తూ ఉంటారు, గోరింటాకు ధరిస్తే పెళ్ళి కాని యువతులకి బాగా గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీలకైతే భర్త బాగా చూసుకుంటాడని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మన గోరింటాకుకి. ఇప్పుడు దాదాపుగా అంటే కల్చర్తో పాటుగా ఈ మెహందీ కోన్స్ అని ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఈ పురాణ సాంప్రదాయాన్ని స్త్రీలు గౌరవించడం, దీన్ని కాపాడుకోవడం అనేది చాలా గొప్ప సంస్కృతి. తప్పకుండా దీన్ని మనం కాపాడాలి, భావితరాలకి అందించాలి, మన సంస్కృతిని చాటాలి భవిష్యత్ తరాలకి అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ ఐక్యత, ఈ గోరింటాకు వేడుకల ద్వారా అందరూ కలిసి ఇట్లా వేడుకల్ని జరుపుకోవడం, అందరూ కలిసి ఐక్యతతోటి మహిళలు ఇట్లా ఒక చోట చేరి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంచి సంస్కృతి. ఈ కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, మహిళలు నాగమణి, లక్ష్మి, కళావతి, లక్ష్మి, లావణ్య, ప్రమీల, భాగ్య, సంజన, సాయిప్రియ, స్వప్న, మాధవి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.